ఆల్రెడీ ఒక సండే మిస్ అయ్యారు. వారి స్థానిక సంఘాన్ని వదిలి హైదరాబాద్లో ఉన్నారు. వారు ఒకడు ఉండలేనంటారేమోనని భయంగా వారిని అడిగాను. వెళ్ళాలి అయ్యగారు, కానీ మరి మీరు ఉండమంటే ఉండిపోతాను అన్నారు. అంతగా నా మీద ప్రేమ అభిమానం కలిగి ఉన్నందుకు వారికి మరలా నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ స్ట్రిక్ట్గా లేదండి మా సంఘానికి మేము వెళ్ళిపోవాలంటే నేనేం చేయలేను. కానీ వారు నా మీద ప్రేమతో దయతో ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. వారికి నా వందనాలు. మంచిది. ఓ పాట పాడుకుంటుండగా లింక్ మార్చేశారా? రైట్. పునరుద్ధానుడా నా యేసయ్య అనే పాట ఈ మధ్య ఇవాళ ఏమన్నా పాడారా? పాడలేదు. అది పాట పాడి చాలా రోజులు అయిపోయింది అమ్మా. 2 వారాల క్రితం పాడారా? రైట్. మంచిది. ఎన్నవ పాట అది? 46. చాలా సంతోషం. అందరం కలిసి పాడుకుందాం. ఆనంద్ జయకుమార్ గారు దైవజనులు. ఈ బుధవారం గురువారం ఆఫీసులో ఉపవాస ప్రార్థన కూటాలు ఉంటాయి. ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకడైనా క్రిస్టఫర్ గారు నడిపిస్తారు. అవకాశం ఉంటే నేను కూడా వచ్చి పాల్గొంటూ ఉంటాను, ఆన్ అండ్ ఆఫ్. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. సువర్ణ అవకాశం. ఉపవాస ప్రార్థన గొప్ప పండగ. అందులో పాల్గొన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ రుచి. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. స్తోత్రం. కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ
బలపరచెనే పరిశుద్ధాత్మని ద్వారా నడిపించెనే నీ వాగ్దానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్మని ద్వారా నడిపించెనే స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదా నేను జీవించుచు పునరుద్ధానుడు నా యేసయ్యా చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుచు నిన్నే ఆరాధించెదను జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను జీవించుచు పునరుత్థానుడ నా యేసయ్యా పునరుత్థానుడ నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు పునరుద్ధానుడు నా యేసయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దైవజనులు ఆనంద్ జయ్ కుమార్ గారిని ప్రేరేపించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ చక్కని గీతాన్ని వ్రాయించినందుకు పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, నేను ఇంకా మనకు శరీరాహారం తయారు కాలేదని అనుకొని నేను ఆత్మీయ ఆహారం అన్నా పెడదామని కూర్చున్నా. కానీ నేను ఇక్కడ మొదలు పెట్టగానే మరి కుమారులు చక్కగా అంత పెద్ద డేక్ష మోసుకొని వెళ్తున్నారు. అది చూసిన తర్వాత ఇక మళ్ళీ నేను వాక్యం చెప్పడం అవసరమా అనిపించింది. అసలే ఇవాళ లంచ్ మామూలుగా లేదు. చాలా అద్భుతంగా దేవుడు ప్రభు బోనం కుటుంబం ద్వారా ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు వాక్యం చెప్పమంటారా వద్దంటారా? ఏమిటో బొత్తిగా మొహమాట పడిపోతున్నారు అందరూ. మరి ఎంత మొహమాట పెడితే ఎలాగండి?
కాదు, ఎందుకంటే నాన్నగారి అన్నం రెడీ అయిపోయింది కదా అని ఒకరేనా అంటారేమో అని ఆశించాను. ఏదేమైనా ఒక చిన్న మాట చదివి దేవుని వాక్యంతో పంచుకొని ముగిస్తాను. ఆరాధన ముగించిన తర్వాత ఇంకొక అన్నప్రాసన ఉండిపోయింది. వారు ముందు చెప్పలేదు, తర్వాత చెప్పారు. అందుచేత ఇక కార్యక్రమం రద్దీగా ఉంది, తర్వాత చేస్తాను. సాంబశివరావు గారు మన అగాప్య సంఘ బిడ్డలే, దిండి కదా, దిండి నుండి వచ్చారు. వారి చిన్న పాప బాబుకి అన్నప్రాసన చేసి ఎవరినైనా నిలబడండి. మీరెవరు అక్కడ ఉన్నారో? రైట్. వావ్, గాడ్ బ్లెస్ యూ. ఆరాధన చేస్తానమ్మా, కూర్చో. తర్వాత ఒక అద్భుతమైన విషయం, ఈవేళ నూతన దంపతులు పాస్టర్ జోసెఫ్ గారు తన సతీమణి వివాహమైన తర్వాత మొట్టమొదటిసారి తల్లి సంఘానికి వచ్చారు. కాకినాడ సమీపంలో ఎవరయ్యా అది? అయ్యా చిన్న బొట్టు వెంకటాయ పాలెం. అంత పొడుగు పేరుంది, ఊరు మాత్రం చిన్నదే. నాయనా మీరిద్దరూ ముందుకొస్తే మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఏనాయనా? దేవునికి స్తోత్రం. ఏం పర్వాలేదు. ఇంతకుముందు తీసుకుపోయింది అది ఎంత ఒట్టి డెక్షనేనట. అసలు దీక్ష రావడానికి ఒక గంట పడుతుందంట. కనుక దేవుడు ఎంత అద్భుతకరుడండి. అసలైన దీక్ష ఇంకా వెనుకుంది. ఒక గంట పడుతుంది నాన్నగారు, పర్లేదులే అని నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన కుమారుడు హేమరాజుకు దైవాశీస్సులు. బేటా పైకి రండి. యోసేపు కదా నీ పేరు? అగాపే సంఘ అభిషిక్త సేవకుడు యోసేపు. ఆయన 1 year బ్యాక్ మన సంఘ అభిషిక్త కాపరిగా ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. తర్వాత నేను ఆయన స్వాతంత్ర్యాన్ని భగ్నం చేశాను, అంటే ఆయనకి పెళ్లి చేశాను. పెళ్ళి ఎంతకాలం అయింది? ముందు స్వాతంత్రాన్ని కోల్పోయావా, లేకపోతే సేవకు అభిషేకించబడ్డావా? అభిషేకించబడ్డాకనే స్వాతంత్రం కోల్పోయావా? సరే, మంచిది. నీ పేరమ్మా? ఆశాజ్యోతి. చాలా సంతోషం. వారిద్దరి వివాహం కూడా జరిపించే అదృష్టం, భాగ్యం దేవుడు నాకు ఇచ్చారు. చాలా సంతోషం. మరి వారిని సంఘంలోకి స్వాగతిస్తూ మనం చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ వచ్చే సంవత్సరము తప్పకుండా వారు వస్తారు. తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం యానివర్సరీ సేవా జీవిత వార్షికోత్సవానికి వస్తారు. అప్పుడు వారు 2 కాదు 3గా రావాలని మనందరం ఆశీర్వదిద్దాం. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ బేటా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఆశాజ్యోతిని యోసేపు బాబుని మీరు ఆశీర్వదించండి. సేవా జీవితంలో వారికి చక్కని శారీరక సుందర గర్భఫలమును, చక్కని దీర్ఘాయుషు, ఆరోగ్యము, దైవజ్ఞానము కలిగిన చక్కని గర్భఫలమును ఇవ్వండి. వేలాది మంది ఆత్మీయ బిడ్డలను కూడా దయచేయండి. వారు ఉన్న చోటనే కాదు, పౌలు సేవలాగా వారి సేవ రాష్ట్రాలు దాటి విస్తరించడానికి సహాయం చేయండి. ప్రభువా, వారిద్దరి మధ్యలో ఉండే అన్యోన్యమైనటువంటి ప్రేమ, అవగాహన ఈ 2వ రాకడ వరకు స్థిరంగా నిలిచి ఉండినట్లు, వారి ద్వారా అనేక కుటుంబములు రక్షణ పొంది సత్యాన్వేషణ, సంస్థాపన ఉద్యమంలోనికి వచ్చినట్లు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బేటా. అమ్మ
మావాడిని జాగ్రత్తగా చూసుకో, మరి నీ చేతులు పెట్టేశాం. రైట్, ఓకే. దేవునికి మహిమ. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఒక చిన్న ప్రసంగమే చేస్తాను. ఇవాళ నాకు కొంచెం నీరసంగా ఉంది, కొంచెం ఫీలింగ్ వీక్. జబ్బేం లేదు, కానీ బాగా ప్రయాణాలు చేశాయి కదా ఈ మధ్య. అప్పుడు యవ్వన కాలం ఆరంభంలో అప్పుడు చేసినంత ప్రయాణాలు చేశాయి ఈ మధ్య. అసలు 48 గంటలు 76 గంటలు విశ్రాంతి లేకుండా తిరిగేసా, బాగా ప్రయాణాలు. అందుచేత కొంచెం బలహీనంగా ఫీల్ అవుతున్నాను. తొందరగా ముగించి నేను ఇంటికి వెళ్తాను. మరలా సాయంత్రం ఇంకొక 6 గంటలకు ఒక జూమ్ మీటింగ్ ఉంది. విద్యార్థులతో నేను ఇంటరాక్షన్ చేయడానికి మన సంఘాల్లో ఎల్కేజీ మొదలుకొని 10th దాటి ఇంటర్కి వెళ్ళే వాళ్ళ వరకు కూడా ఉన్నారు. అందరికీ నేను ఒక హెచ్చరిక మాట చెప్పి, చిన్న ఉపదేశం, ఒక ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, ఒక వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ చెప్పి ప్రార్థన చేయాలి. తాతయ్య గారి ప్రార్థనతో మేము అకాడమిక్ ఇయర్ మొదలు పెట్టాలని చాలా శుభప్రదం. చాలామంది పిల్లలు ఆశించారు. ఇది గొప్ప సంగతి. మేము రేపటి నుంచి స్కూల్కి వెళ్తాము, తాతయ్య గారు మా కొరకు ప్రార్థన చేయరా అని అడిగారట. ఎంత అద్భుతమైన విషయం అంటే, పిల్లలలో కూడా ఈ ప్రార్థన పట్ల అనురక్తి, ప్రార్థన పట్ల ఆశ, ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి, కార్యం జరుగుతుందనే నమ్మకం చిన్న పిల్లల్లో కూడా బలపడుతోంది. ఇది ఒక ఉజ్జీవానికి ఆరంభమే అని నేను అనుకుంటున్నాను. చాలా చాలా సంతోషించాను. ఇంకా ఆదివారం ఇక్కడి నుంచి వెళ్ళేసరికి నేను 4-5 అయిపోతుంది. తినేసి భోంచేసి కొంచెం మెడిసిన్ వేసుకొని పడుకోవాలి. అయినా సరే నేను అన్నాను, లేదు బాబు, జూమ్ యాప్లోకి నేను వస్తా తప్పకుండా. నా మనవరాళ్ళు అడిగారు, నాకు అంతకంటే ఏం కావాలి అని మార్క్ బాబుకు నేను జూమ్ లింక్ అందరికీ పంపించమని సెలవు ఇచ్చాను. సో రెస్ట్ అనేది ఉండదు. అలసిపోయానని ఎన్ని మాటలు చెప్పినా ఏదో ఒక కార్యక్రమం నడుస్తూనే ఉంది. మరి దేవుడు ఇంకా ఎంతవరకు నడిపిస్తాడో ఆయనకే తెలుసు. మన దేవుడు నరసాపూర్లో అమృత్ సంఘం ఆరంభించి వాళ్ళకి రేపటికి 1 ఇయర్. అయితే జూమ్లో వాక్యం చెప్తాను నేను రేపు. అది కూడా ఒకటి ఉంది. ఇంకా వరుసనే ఉన్నాయి, ఇంక చెప్పుకొని వేస్ట్. ఒకసారి లాస్ట్ టైము అంటే ఇక్కడ మనం ఆరాధన మొదలు పెట్టే ముందు కాలనీలో వారమంతా మీటింగ్స్ ఇట్లా ఉన్నాయని ప్రకటిస్తూ ఉంటే ముందు కూర్చున్న బ్రదర్ అన్నాడు ఒక ఆయన, అయ్యగారు మీరు ఇక ఏ ఊరికి పోతే మాకు ఎందుకు చెప్తారండి, మా ఊర్లో ఉండే రోజు ఏదో చెప్పండి అన్నాడు. ఎప్పుడు బయటకు వెళ్ళడమే కదా, మీరు మా ఊర్లో హైదరాబాద్లో ఉండే రోజు ఏదన్నా ఒకటి ఉందా వారం అంటే, లేదు బ్రదర్ అంటే, ఎందుకంటే మాకు ఏమి ఇంట్రెస్టు, ఎక్కడికైనా వెళ్ళండి, మా ఊర్లో అయితే ఉండరు కదా, మాకైతే దొరకరు కదా అని అనేసాడు. యా కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. దయచేసి ఆరాధన ముగించగానే మీరు కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు అట్లా కదలకుండా ఉంటే నేను ఒక సూచక క్రియ జరిగిస్తాను. అదేంటంటే నేను మాయం అయిపోతాను. మరి ప్రవర్తన కాబట్టి కొన్ని అద్భుత కార్యాలు చేసే అవకాశం మీరు కూడా నాకు ఇవ్వాలి. సొంతగా మాయం కాలేను. మీరు కళ్ళు మూసుకుంటే నేను మాయం అవుతాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అల్ఫాయు ఓమేగయు నేనే,
వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడును అగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా గొప్ప దేవ, మా ఖగోచరుడా, నీకు స్తోత్రాలు. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి తిరిగి ఒక నూతన పునరుద్ధాన దినమున నీవు మరణమును గెలిచి లేచిన ఈ విజయోత్సవ దినమున ప్రభు, ఈ పునరుద్ధాన దినమున మమ్మల్ని అందరినీ కూడా ఈ నిజాంపేట్ అగాపే సెంట్రల్ చర్చ్ గ్రౌండ్స్లో మీరు సమావేశపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి మీ దీనదాసులు రెవరెండ్ డేవిడ్ రాజయ్య గారు, నీ దాసుడు, మా మధ్యకు రావడానికి మీరు నడిపించినారు. నీకు స్తోత్రం. వారిని, వారి కుటుంబమును, వారి సంఘమును, అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి సకల భాషలకు చెందిన సంఘములు, సంఘ కాపరులు, దైవ సేవకులు అందరినీ మీరు ఆశీర్వదించండి. మహిమగల మా తండ్రి, వారు విత్తిన వాక్యం నాలో మాలో ఫలింపజేయండి. మా అందరి కన్నులు తటాకములుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నా. కన్నీళ్ల ప్రార్థన మాకు నిరంతర జీవితానుభవంగా మార్చేసేయండి. పరిశుద్ధ తండ్రి, ఇంకను వారిని అనేక దేశ విదేశాల్లో ఘనంగా గొప్పగా మీరు వాడుకోండి తండ్రి. కరుణా సంపన్నుడా, తిరిగి మేము లేచి వెళ్ళక ముందు ఒకసారి పరిశుద్ధులందరిలో అత్యల్పుడు, దీనుడు, అల్పజ్ఞుడు, ఏమీ చేతగాని వాడు, ఏమీ తెలియని వాడైనటువంటి ఈ యొక్క నీ అయోగ్య దాసుడు వాక్య సేవ కొరకు పూనుకొనుచుండగా మీరే సహాయము చేసి మీ దాసుని మీరు వశపరుచుకొని నీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మీరే మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ముందుగా నేను వాగ్దానం చేసినట్టు కొద్దిసేపే మాట్లాడతాను. మన ప్రభువైన యేసు ఆశ్చర్యకరుడు, అగోచరుడు అంటే మనకు అంత సులభముగా అర్థము కానివాడు. యేసయ్యను అర్థం చేసుకోవడం పరలోక దేవదూతలకే అర్థం కాలేదు, వాళ్ళకే చేత కాలేదు. ఆయన ఎవరో ఏమిటో, ఆయన వ్యవహారం ఏంటో, మహిమ ఏంటో, ప్రణాళికలు ఏంటో, కార్యాచరణ శైలి పద్ధతి ఏంటో అర్థం కాకనే కదా వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు. అర్థం కాకనే తిరుగుబాటు చేశారు అని మీరు అంటున్నారంటే దేవదూతల తిరుగుబాటును సమర్థిస్తున్నారా, సానుభూతి చూపుతున్నారా అయ్యగారు అని మీరు అడగొచ్చు. అక్కడే ఉంది తిరకాసు. దేవుణ్ణి నమ్మడం అంటే అర్థం కాని వాడిని నమ్మడమే. అర్థం అయినోడిని నమ్మడం కాదు. దేవుని యందు విశ్వాసం అంటే మనకు అర్థము కాని వ్యక్తిని నమ్మడం. అర్థం కాడు, అర్థం కాని అవసరం లేదు, మనం వివరించలేం, మన బోడి వివరణలు ఎవడికి అక్కర్లేదు. వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఆర్ అండర్స్టాండింగ్ we simply blindly believe, that's all. విశ్వసిస్తాం అంతే. అన్నీ తెలిసిపోయినాయి, అర్థమైందని కాదు. అర్థమైనాక నమ్మితే అదేం విశ్వాసం? ఓ నాస్తికుడు నన్ను అడిగాడు ఒకసారి, దేవుణ్ణి గురించి నాకు అన్నీ క్లియర్గా వివరించు, అప్పుడు నేను నమ్ముతానన్నాడు.
అన్నీ క్లియర్గా అర్థమయ్యాక ఏ విధవైనా నమ్ముతాడు, నువ్వు నమ్మడం ఏంటన్నాను. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినాక ఏ చవటైనా నమ్ముతాడు బాబు. నువ్వు నమ్మితే అందులో గొప్పతనం ఏముంది? నేను సగర్వంగా చెప్పగలను, నాకు అర్థం కాలేదు అయినా నేను నమ్ముతున్నాను. నేను నమ్మిన దేవుడు నాకెప్పటికీ పూర్తిగా అర్థము కానంత గొప్పవాడు. మై గాడ్ ఈజ్ సో గ్రేట్ దట్ ఐ కెన్ నెవర్ కాంప్రహెండ్ హిమ్ టోటలీ కంప్లీట్లీ. ఐ కెనాట్ కాంప్రహెండ్ టోటలీ. అటువంటి ఇన్కాంప్రహెన్సిబుల్ గాడ్, అగోచరుడైన దేవుణ్ణి నేను నమ్ముతున్నాను. కాబట్టి దేవదూతలు ఆయన్ని అర్థం చేసుకోలేక తిరుగుబాటు చేయడం చాలా తప్పు, సమర్థింపు కాదది. ఎందుకంటే నమ్మినోళ్ళకు కూడా అర్థం కాలేదు. ఆయన 1/3 మంది తిరుగుబాటు చేశారు కదా. 1/3 దేవదూతలు తిరుగుబాటు చేశారు అర్థం కాక. మరి మిగతా 2 ఉన్నారే తేజోరాజ్యం, వాళ్ళకు అర్థమైందేంటి? వాళ్ళకు అర్థం కాలేదు. అర్థం కాకపోయినా నమ్మారు, అందుకే వాళ్ళు తేజోవాసులు. గనక దేవుణ్ణి వివరించడం గొప్ప విషయం కాదు. కొంతవరకు తెలుసు, ఇంకా తెలియంది ఎంతో ఉంది. అయినా ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఏం చేసినా నా మంచి కొరకే చేస్తాడు, విశ్వం యొక్క మంచి కొరకు చేస్తాడు. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం. ఆయన త్రోవలు అడుగుజాడలు పట్టన శక్యము. ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో తెలియదు. దేవుణ్ణి ప్రేమించే వాళ్లకు మేలు కలుగుట కొరకు అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. ఏమో నాకు ఇవాళ అర్థం కాలేదు, రేపు అర్థమవుతుంది అనే నిరీక్షణతో నమ్మేవాడే విశ్వాసి, భక్తుడు, దేవుని రాజ్య వారసుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా నమ్మినోళ్ళే తేజోవాసులైన పరిశుద్ధులు. ప్రభునందు ప్రియులారా, నాకు ఇది అర్థం కాలేదు కనుక నేను నమ్మను, నాకు ఇది నచ్చలేదు నేను నమ్మను. అరే నువ్వెంత, నీ బ్రతుకెంత? పిపీలికాది బ్రహ్మాండ పర్యంతం నోటి మాటతో సృజించిన మహాదేవుడు ఆయన ఎలా ఈ విశ్వచక్రం అంతా తిప్పుతున్నాడు? తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచున్నాడు కదా. నీకు అర్థమవుతుందా? అసలు ఆయనను నువ్వు అర్థం చేసుకోవడం ఏంటి? నీకు నచ్చలేదు అంటే దేవుడు అంటే నీకు నచ్చనక్కర్లేదు. నేను నీకు నచ్చనక్కర్లేదురా, నువ్వు నాకు నచ్చాలి. నా కార్యక్రమాలు, నేను చేసే పనులు నువ్వు మెచ్చుకోనక్కర్లా. నీ బ్రతుకు వ్యవహారం నాకు నచ్చాలి. నా కొరకు నేను నిన్ను చేసుకున్నానా, లేకపోతే నువ్వు నన్ను చేసావా? ఏంట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? దేవా నీ వ్యవహారం నాకు నచ్చలేదు అనొద్దు. అంతకన్నా బుద్ధిహీనమైన మాట ఇంకొకటి లేదు. మోకరించి అడగాలి, దేవా నేను నీకు నచ్చానా? నా బ్రతుకు, నా మాట తీరు, నా ఆలోచన విధానం, నా అభిప్రాయాలు నీకు నచ్చలేదు కదా. నీకు నచ్చేటట్లు ఎలా ఉండాలో నాకు నేర్పించు తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అగునట్లు సహాయం చేయి తండ్రి అని విరిగి నలిగి ప్రార్థన చేయాలి. వాడు భక్తుడు. ప్రతివాడు మేధావిని అనుకొని ఏదో ఒకటి దేవుని మీద కామెంట్లు పాస్ చేస్తుంటారు. అనుకోకుండా చీమ, నువ్వు జేబులో చాక్లెట్ పెట్టుకున్నావు, ఆ తీపి వాసనకు ఒక చీమ ఎక్కి ఎక్కి ఆ జేబులోకి వచ్చిందనుకో, నువ్వు మోటార్ బైక్ నడిపిస్తున్నావు, అది లోపల నుండి కేక పెడుతుంది, ఏ అబ్బాయి ఏంటి ఇంత స్పీడ్ వెళ్తున్నావు, ఎందుకు ఇంత స్పీడు?
ఇలా కట్టుకొడతావేంటి, అవసరమా అని లోపల నుంచి అది కేక పెడితే నువ్వు పట్టించుకుంటావా? అసలు నీకు వినపడుతుందా? నీకు అవసరమా? వినపడదు. వినపడ్డప్పుడు నోరు మీ షటప్ అంటాం మనం. స్కూటర్ నడపడం నీకేం తెలిసే, పనికి మాలిందానా? నా జేబులోకి వచ్చి కూర్చోవడమో తప్పు, నాకు డ్రైవింగ్ నువ్వు సూచనలు ఇస్తావు, నువ్వు డైరెక్షన్స్. కోపం వచ్చిందంటే తీసట నలిపేస్తే అయిపోద్ది దాని పని. దేవుని ముందు మనకున్నటువంటి హోదా అంతకన్నా హీనము. దేవుని జేబులోకి ఎక్కి ఆయనకు డ్రైవింగ్ నేర్పిస్తాం మనం. స్లో 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 అంత స్పీడ్ ఏందిరా స్లో స్లో? నీకు నువ్వెంత, నీ ఉనికి, నీ విలువ ఎంత, నీ జ్ఞానం ఎంత, నీవెవరో నువ్వు గ్రహించాలి. నేను చాలా గొప్ప అనుకోవడమే మన బుద్ధిహీనత. ప్రియులారా, ప్రసంగం ఏమంటూ మొదలుపెట్టా నేను? యేసుక్రీస్తు నాథుడు ఆశ్చర్యకరుడు మరియు అగోచరుడు అన్న 2 మాటలు అన్నాను. ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంటాడు ఆయన, అడుగడుగున ఆశ్చర్యం కలిగిస్తాడంటే మనం ఎదురు చూచిన విషయాలే గాక ఎదురు చూడని విషయాలు ఆయన చేస్తూ ఉంటాడు, చెబుతూ ఉంటాడు. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. అరే ఇలా జరిగిందేంటి, ఇలాంటి ప్రత్యక్షత వచ్చిందేంటి అనుకుంటాం. ఆయన కార్యములు ఆశ్చర్యము, ఆయన మనతో చేసే ఉపదేశము, మనకిచ్చే ప్రత్యక్షతల ఆశ్చర్యం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఎన్నవ వచనము ఇది? ఎన్నో వచనం అండి? ఓకే, 8వ వచనం. 7వ వచనంలో ఏం చెప్పాడు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన్ను పొడిచిన వారు కూడా ఆయనను చూతురు. మేఘారూఢుడై వచ్చే యేసునాథుడు మాట్లాడుతున్నాడు. 8లో అల్ఫాయు ఓమేగయు నేనే. గ్రీకు అక్షరమాలలో మనం తెలుగులో అ ఆ ఇ ఈ అంటాము, ఇంగ్లీష్లో ABCD అంటాం. అలా అక్షరమాలలో అల్ఫా మొదటి అక్షరము, ఒమేగా చివరి అక్షరం. మొదటి అక్షరము నేనే, చివరి అక్షరము నేనే. తర్వాత ఆది అంతము కూడా నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఉంటాడు, జస్ట్ ఉంటాడంతే. ఎక్కడ ఉంటాడంటే వర్తమాన కాలంలో ఉంటాడు, భూతకాలంలో గతించిన కాలంలో కూడా ఉంటాడు, రాబోతున్న కాలం భవిష్యత్ కాలంలో కూడా ఉంటాడు. ఆయన త్రికాలములలో ఏకకాలములో ఉంటాడు. నిన్న ఉంటాడు, ఇవాళ ఉంటాడు, రేపు కూడా ఉంటాడు. రేపును మీరు చూసారా? ఎల్లుండిని చూసారా? ఇంకా రేపే చూడకపోతే ఇంకా ఎల్లుండేని చూస్తామండి. కానీ ఆయన ఎల్లుండిలో ఆల్రెడీ ఉన్నాడు. ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, వచ్చే దశాబ్దం, వచ్చే శతాబ్దం ఆయన కళ్ళ ముందు ఇప్పుడే ఉన్నాయి. చాలా కాలము కిందట జరిగిన మానవ చరిత్ర, ఆదాము హవ్వలను చేయడం, వాళ్ళు తప్పు చేయడం, వెలివేయబడడం, వాళ్ళకు పిల్లలు పుట్టడం, కయ్యూను హేబెల్ను చంపడం ఆయన కళ్ళ ముందు ఇప్పుడే జరుగుతూ ఉంది.
గడిచిన కాలము ఆయనకి ఇప్పుడే ప్రస్తుత కాలం, వర్తమానము ఇప్పుడు ఎట్లాగూ జరుగుతూనే ఉంది. ఈ మీటింగు ఇంకా అనేక మీటింగులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా రాలేదు కొన్ని కాలాలు, ఇంకా ఎన్నికలు మళ్ళీ వస్తాయి. అప్పుడు ఎవరు ఎన్నిక అవుతారో, ఎవరు ప్రభుత్వాన్ని స్థాపిస్తారో, ఎవరెవరు వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుంది, దేశాల్లో ఏం జరుగుతుంది, అన్నీ ఆయన కళ్ళ ముందు ఆల్రెడీ జరిగిపోయినట్టే చూస్తూ ఉన్నాడు. 3 కాలములలో ఉన్నవాడు గనుకనే ఆయన మన రక్షకుడు కావడానికి అర్హుడు, సమర్థుడై ఉన్నాడు. ఎందుకు అనేది ప్రశ్న. ఆ చిన్న ప్రశ్నకు చిన్న సమాధానం చెప్పి ముగిస్తాను. ఒక ఆయన మతోన్మాది, నేను గౌరవంగానే సంబోధిస్తున్నాను, ర్యాష్గా ఏమి అవమానంగా ఎవరిని నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక మతోన్మాది ఒక ఆయన ఒక వ్యాలిడ్ క్వశ్చన్, ఒక విలువైన అర్థవంతమైన ప్రశ్న అడిగాడు. వీళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రశ్నలలో, విమర్శలలో, తర్కములో సత్యానికి చాలా దగ్గరగా వస్తారు. 1 ఇంచు దూరమే, అంత దగ్గరికి వచ్చి మళ్ళీ మిస్ అయ్యి వెళ్ళిపోతారు. అలాంటి ఒక సందర్భం ఇది. ఆయన చెప్పాడు ఏంటంటే, ఆయన అడిగాడు, ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అడిగాడు ఏంటంటే, యేసు ప్రభువు వారు మనందరి పాపాల కొరకు జరిమానా చెల్లించాడు అని చెప్పడం ఈ యుగంలో అతిపెద్ద జోక్ అండి అన్నాడు. యేసు ప్రభువు వారు మనందరి పాపాల కొరకు 2000 ఏళ్ళ కిందట జరిమానా చెల్లించాడనేది ఈ యుగంలో అతిపెద్ద జోక్ అండి అన్నాడు. ఈ గొర్రెబిడ్డలు ఎలా నమ్ముతున్నారు కానీ, యేసు ప్రభువు వారు నేను అప్పటికి ఇంకా పుట్టనే లేదు, ఏం తప్పులు చేస్తానో, ఎన్ని తప్పులు చేస్తానో ఎవరికి ఎలా తెలుసు, నేను ఇంకా పుట్టకముందు, తప్పులు చెయ్యకముందు ఆయన జరిమానా చెల్లించడం ఏంటి అంటే, ఎందుకండి మీ అభ్యంతరం ఏంటని అడిగారు యాంకర్. ఆయన చెప్పాడు ఏంటంటే, శ్రద్ధగా అర్థం చేసుకోవాలి, రేపు ఎవరికైనా మీరు సువార్త చెప్పడానికి పనికొస్తుంది, మీ విశ్వాసం కూడా ఇంకా బలపడుతుంది. ఆయన గారు చెప్పాడు ఏంటంటే, నాకు కొడుకున్నాడండి, వాడు పెరిగి పెద్దవాడై వాడిని ఎక్కడో మహానగరానికి నేను పంపిస్తే, పెరిగి పెద్దవాడే వాడు దురలవాట్లకు లోనై ఊరి నిండా దేశం నిండా అప్పులు చేసుకున్నాడు. వాడు అప్పులు చేసుకున్న తర్వాత నేను వెళ్ళి, ఎంతైనా ఇంత చెడ్డ నా కొడుకే కదా, నా కుమారుడే కదా, నాదే బాధ్యత అని వాడు అప్పులు చేసుకున్న తర్వాత నేను వెళ్ళి అప్పులు తీర్చానంటే ఒక అర్థం ఉంది, అవునా కాదా? కానీ బైబిల్లో చెప్పింది దానికి రివర్స్. మా అబ్బాయిని చదువుకోవడానికి పంపించి ఒక మహానగరానికో అమెరికాకో ఎక్కడికో పంపించి, వాడు వచ్చే సంవత్సరం, ఇంకో సంవత్సరం, ఇంకా రాబోయే 10 సంవత్సరాల్లో పలానోడి దగ్గర ఇన్ని వేలు, ఇన్ని లక్షలు అప్పులు చేస్తాడని నేను ముందే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసేయడం, ఇదేమైనా అర్థవంతంగా ఉందా? అలా ఉందండి వీళ్ళు చెప్పే సువార్త అన్నాడు. ఎంత చక్కటి ప్రశ్న కదా ఇది. రియలీ ఐ అడ్మైర్ హిజ్ లాజిక్. ఇప్పుడు శత్రువు కూడా తెలివిగా మాట్లాడినప్పుడు మనం ఒప్పుకోవాలి. ప్రియులారా,
మా అబ్బాయిని నేను అమెరికాలో చదువుకోరా అని పంపించి ముందే అక్కడ ఒక 1000 మందిని పోగేసి, బాబు మా వాడు ఇక్కడ చదువుకునే టైంలో నీ దగ్గర ఒక $100 అప్పు చేస్తాడు, నీ దగ్గర ఒక 1000, నీ దగ్గర ఒక 1,00,000. ఇది నాకు వాడు అట్లా చేస్తాడని అనుమానంగా ఉంది కనుక నువ్వు ముందే తీసేసుకో, ఈ అప్పులన్నీ నేను ముందే తీర్చేస్తా అని చెప్పడం ఏమైనా అసలు సమంజసమా? వాడు చేస్తాడో చేయడో, అప్పులు చేస్తాడో చేయడో, అక్కడ బ్రతకని చదువుకొని అసలు ఎవరికైతే డబ్బులు ఇచ్చావో వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడో చేయడో తెలీదు. లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ప్రాక్టికల్ వే. ఈ సంఘటనలు జరగని ఆ తర్వాత నువ్వు వెళ్ళి తీర్చు. మనుషులు ఇంకా బుట్టనే లేదు, వాళ్ళు తప్పులు చేయనే లేదు, ఈయన జరిమానా కట్టేశాడట. ఏ కోర్టు అన్నా ఒప్పుకుంటుందా? జడ్జి గారి దగ్గర పోయి, సార్ మా వాడు నెక్స్ట్ వీక్ రాంగ్ స్కూటర్ డ్రైవింగ్ చేసి హెల్మెట్ లేకుండా వెళ్ళి నో ఎంట్రీ ఉన్న బోర్డు రోడ్లోకి వెళ్ళి ఇవన్నీ 5-6 తప్పులు నెక్స్ట్ వీక్ చేస్తాడు, ముందుగా జరిమానా తీసుకోండి అంటే ఏ జడ్జి అని ఒప్పుకుంటాడా? మరి మీరేంటి అలా సువార్త చెబుతున్నారు? మేమెవరూ పుట్టలేదు, ఆయన ముందే జరిమానా కట్టడం ఏంటండి? 2025 ఏండ్ల కిందట యేసు పొందిన శిలువ మరణం ఇప్పుడు మనల్ని ఎలా రక్షిస్తుంది? మన పాపాలకు ఎలాగ పరిహారం చేస్తుంది? ఇదంతా హాస్యాస్పదంగా లేదా? ఇట్లాంటి కథలు నమ్ముతారు కనుకనే వీళ్ళు గొర్రెలు అన్నాను అని చెప్పాడు ఆయన. ఇందులో చాలా సీరియస్ లాజిక్ ఉంది. నేను త్రికరణ శుద్ధిగా చెప్తున్నా. ఎవరినైనా ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిడతాను, నేను మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు మెచ్చుకుంటాను. ఈ లాజిక్ కరెక్ట్గా ఉందా లేదా మీరు నాకు చెప్పండి, కాదా? ప్రియులారా, ఇప్పుడు ఎక్కడ ఈయన లాజిక్ మిస్ అయ్యాడంటే, నా కుమారుడు అమెరికాకు వెళ్ళి చేయబోతున్న అప్పులను నేను ముందే తీర్చడం అనేది నేను మానవుణ్ణి గనుక నేను చెయ్యలేను, చెయ్యకూడదు. ఎందుకంటే నేను ఒక కాలములోనే నివసిస్తాను. కానీ దేవుడు మనిషి కాడు, ఆయన ఉన్నవాడను అనువాడనని పరిచయం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నవాడవా తండ్రి, నువ్వు ఉన్నవాడవు అంటే ఎక్కడ ఉన్నవాడవు అంటే ఆయన చెప్తాడు, నేను మొత్తము భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎక్కడున్నాడండి ఆయన? భూమి ఆకాశముల యందంతటా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడెవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? మోషే అడిగాడు, దేవా నీ పేరేమిటి? నీ పేరేమిటని చెప్పాలి, మా వాళ్ళకి వెళ్ళి చెప్తాను. దేవుడు నాకు కనబడ్డాడు, మిమ్మలను ఐగుప్తు దాస్యము నుంచి విడిపించడానికి నన్ను పంపించాడు, రండి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోదాం అంటే దేవుడు కనపడ్డాడా? ఏ దేవుడు? ఆయన పేరేమిటి అని అడుగుతారు కదా. ఏ దేవుడు అని అడిగితే నీ పేరేంటని చెప్పాలి అని అంటే దేవుడు అన్నాడు, నాకు పేరేమిట్రా బాబు, ఇప్పటిదాకా ఎవడు అడగలేదు మాట. పేరేమిటి, నాకు పేరేమిటి? మనుషులు కనుక మీరు పేర్లు పెట్టుకుంటారు, ఎందుకంటే కోట్ల మంది మనుషులు ఉంటారు కనుక పిలుచుకోవడానికి గుర్తించడానికి ఒక పేరు ఉండాలి. నేను ఒక్కడనే ఉన్నాను కదా, నా పక్కన ఇంకో దేవుడు లేడు కదా.
ఒక 100 మంది దేవుళ్ళు ఉంటే పిలవడానికి పేర్లు కావాలి. ఊరికే ఓ దేవుడా అంటే 100 మంది వస్తారు. వచ్చి నాకు గొడవ, నన్ను పిలిచాడు కాదు నన్ను పిలిచాడని. రావడానికి రెండో వాడు లేనే లేడుగా, నేను ఒక్కడే ఉన్నా, నాకు పేరేంటి? మరి వాళ్ళకి ఏం చెప్పాలి తండ్రి? ఉన్నవాడనను వాడను నేను, ఉన్నవాడు అనువాడు నన్ను మీ వద్దకు పంపాడని చెప్పు మోషే అని దేవుడు చెప్పాడు. అరే ఉన్నవాడంటే మరి నేను కూడా ఉన్నానుగా, ఇప్పుడు నేను లేనా? నేనున్నానుగా. అది కాదురా బాబు, నువ్వు ఉన్నావు కానీ ఇప్పుడు ఉన్నావు, ఒక 1000 ఏళ్ల కిందట లేవు నువ్వు. అసలు నువ్వు ఎక్కడున్నావు తండ్రి అంటే ఇక్కడ అక్కడ అని ఏముంది? విశ్వమంతా నువ్వు వెదుకు, నేను లేని ఒక్క చదరపు అంగుళం మేర కూడా ఎక్కడ స్థలం నీకు దొరకదు. భూమి ఆకాశముల యందు అంతటా ఉన్నవాడను నేను కానా? అంటే ఉన్నవాడు అనగా అంతటను ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని స్థలములలో ఉన్నవాడు, అన్ని స్థలములు. నేను ఇక్కడ ఉన్నాను. పొద్దున్నే మల్కాజ్గిరికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చా. ఇప్పుడు మల్కాజ్గిరిలో లేను నేను, అక్కడ ఉన్నప్పుడేమో ఇక్కడ లేను. మొన్న విజయవాడలో వాక్యం చెప్పాను, ఇప్పుడు విజయవాడలో లేను. విజయవాడలో ఉంటేనేమో హైదరాబాద్లో లేను. ఇది మన పరిస్థితి. దేవుడు ఏకకాలంలో విజయవాడలో ఉంటాడు, గుంటూరులో ఉంటాడు, వైజాగ్లో ఉంటాడు, కాకినాడలో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, రష్యాలో ఉంటాడు, అన్ని గ్రహమండలాలలో ఉంటాడు, అన్ని స్థలములలో ఉన్నవాడు. ఈ స్థితి నీకు ఎప్పుడు ఉంటుంది తండ్రి? అంతటా ఉండే ఈ స్థితి ఎప్పుడు ఉంటుంది అంటే అన్ని కాలములలో కూడా ఉన్నాను. మీరు ఇవాళ ఉన్నారు, ఒక 100 ఏళ్ల కిందట మీరు లేరు. ఇవాళ ఉన్నారు, ఒక 100 ఏళ్ల తర్వాత మీరు ఉండరు. ఇవాళ ఉన్నారు, ఒక 100 ఏళ్ళు అయ్యాక ఉంటారు. మీరు 100 ఏళ్ల కిందట ఉన్నారు మీరు. నేను 100 ఏళ్ల కిందట ఉన్నాను, ఇంకా వెనక్కి వెళ్తే 1000 ఏళ్ల కిందట కూడా ఉన్నాను, 1,00,000 సంవత్సరాల కిందట ఉన్నాను, ఈ భూమి పుట్టక ముందున్నాను, విశ్వం పుట్టక ముందున్నాను. నీకు ఓపిక ఉన్నంతసేపు కాలములో ప్రయాణించి వెనక్కి వెళ్ళిపో. అలిసిపోవాలి నువ్వు. వెనక్కి వెళ్ళి వెనక్కి ఎక్కడికి వెళ్ళినా దేవుడు లేని ఒక కాలాన్ని నువ్వు ఎప్పటికీ చూడలేవు. కాలంలో ముందుకు ప్రయాణించిన దేవుడు లేని ఒక కాలాన్ని నీవు ఎప్పటికీ చూడలేవు. అందుకే ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు, అన్ని స్థలములలో ఉన్నవాడు, సర్వాంతర్యామి. అసలు ఉన్నవాడు అనే బిరుదుకు ఆయన ఒక్కడే యోగ్యుడు. మనమందరం ఒక కాలములో ఉంటాం, ఒక స్థలంలో ఉంటాం. ఎంత మహానుభావుడైన, మహావీరుడైన, మహా చక్రవర్తి అయినా, ఎంత సైంటిస్ట్ అయినా ఒక కాలంలో ఒక స్థలంలో. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడున్నాడు ఇప్పుడు? అశోక చక్రవర్తి సామ్రాట్ ఎక్కడున్నాడు ఇప్పుడు? అలెగ్జాండర్ ద గ్రేట్ ఎక్కడున్నాడు? ఒక కాలంలో, ఒక స్థలంలో. ఇప్పుడు ఏ స్థలంలో కూడా లేడు, ఏ కాలంలో లేడు. కానీ బైబిల్లో ప్రత్యక్షమవుతున్న దేవుడు కాలమునకు స్థలమునకు బందీ కాడు. కాలమును ఆయన తన లోపల నిక్షిప్తం చేసుకున్నాడు. అన్ని స్థలములు ఆయనలో ఉన్నవి. నేనంతటా ఉన్నాను, అన్ని స్థలముల్లో ఉన్నాను అని పరిచయం చేసుకున్న దేవునికి మనం ఎల్లుండి ఏం అప్పు చేస్తామో తెలీదా? అది పాయింట్. నేను మా అబ్బాయిని ఎక్కడికైనా అమెరికాకు పంపితే వాడు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడో,
ఎక్కడెక్కడ అప్పులు చేస్తాడో నాకు ముందు తెలియదు. కానీ దేవుడు తన పిల్లలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేస్తాడో ముందుగా ఎరుగడా? ఎందుకంటే ఆయన భవిష్యత్తులో కూడా ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. త్రికాలజ్ఞుడు, త్రికాల నివాసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తనంత తానుగా ఇష్టపడి వచ్చి సియోనులో నివసించాడట. ఇది ఎంత గంభీరమైన పాట అండి. బి.జే. పాల్ గారు రాసినటువంటి అద్భుతమైన గీతం. స్వచ్ఛంద సియోను వాసి. నాకు చిన్నప్పుడు ఆ పాట అర్థం కాలే. అది ఏంటండి, ఏం పాట, ఏంటి రాసేసాడు అనుకుని నాకు తెలియక అజ్ఞాన దశలో. పెద్దోడిని అవుతున్న కొద్దీ దాంట్లో ఉన్నటువంటి భావం అర్థమైంది. నాకు అనిపించింది ఆ ఒక పల్లవి చాలు నా బ్రతుకు అనిపించింది. పాడదాం. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. వర్తమాన భూత భవిష్యత్కాలవాసి. వర్తమాన భూత భవిష్యత్కాలవాసి. అల్ఫా ఓమేగా తానే, అల్ఫా ఓమేగా తానే. ఆద్యంతము మన యేసే. గ్లోరీ. ఆద్యంతము మన యేసే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. ఇప్పుడు చెప్పండి నాకు అర్థం. స్వచ్ఛంద పదవీ విరమణ అంటాం. వాలంటరీ రిటైర్మెంట్. అవునా? స్వచ్ఛంద అంటే అర్థం ఏంటి? ఎవరి బలవంతము లేకుండా తనంత తాను ఇష్టపూర్వకంగా అని అర్థం. స్వచ్ఛందముగా వచ్చి సియోనులో నివసించుచున్నవాడు. సియోన్ అంటే విమోచింపబడిన, యేసు రక్తము ద్వారా విమోచింపబడిన భక్త సమాజమే సియోను. అక్కడికి వచ్చి ఉన్నాడు ఆయన. ఎవరో బలవంతం చేస్తే రాలా. తన దయను బట్టి, కృపను బట్టి, మన మీద ఉన్న ప్రేమను బట్టి వచ్చాడు. ఆయన సొంతంగా ఇష్టపడి రాకపోతే ఆయన ఎవడు దింపలేడు ఇక్కడికి. చాలు పొండ్రా ఆదాం పిల్లలు, మీరు పాపాత్ములు, నేను ఎందుకు వస్తాను మీ దగ్గరికి? మీకు అంత సీన్ ఉందా? అంత పరిశుద్ధులా మీరు? గెట్ అవుట్ అంటే మనకు దిక్కు లేదు. కానీ ఆయన సొంతగా, అరే జరగండ్రా, నేను మీ మధ్యలో నివసించగోరుచున్నాను, నాకొక పరిశుద్ధ స్థలము నిర్మించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వచ్ఛంద సియోను వాసి. తర్వాత సర్వాధికారి. ఏమైనా చేయడానికి ఆయనకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టించడానికి, గిట్టించడానికి, పోషించడానికి, నశింపజేయడానికి, శాసనము నిర్మించడానికి, శాసనములు మార్చడానికి ఆయనకు అధికారం ఉంది. సర్వాధికారి. He makes a law, but he is not bound by the law. He can change the law. Almighty God. ఆయన మన మధ్యలో స్వచ్ఛందంగా నివాసం ఉన్నాడు. సియోను వాసి మాత్రమే కాదు, ఆయన త్రికాల వాసి. వర్తమాన భూత భవిష్యత్ కాల. అవునా? సియోనులో నివాసం ఉన్నాడు, త్రికాలములలో కూడా నివాసం
ఎంత ప్రచండమైన ప్రత్యక్షత గీతబద్ధం సంగీతబద్ధం చేశారండి బీజే పాలయ్య గారు. నిజంగా వాళ్ళ స్మృతికి వాళ్ళ మీద ఉన్న అభిషేకానికి మనం ఎంతగా దేవునికి స్తుతి చెల్లించినా తక్కువే. తర్వాత వర్తమాన భూత భవిష్యత్ కాలవాసి ఏంటి మధ్యలో కస్తూరి పూరాసి అన్నాడు. కస్తూరి అదేంటో కస్తూరి పూరాసి అంటే పువ్వుల రాశి. కస్తూరి పుష్పాలు అత్యంత సుగంధ పరిమళ భరితమైన పువ్వులు మనిషంత నిలువెత్తు గుట్టగా పోస్తే గమగమలాడిపోతుంది పరిమళ వాసన. కస్తూరి పుష్పం ఒక్కటి పెట్టుకుంటే ఏదో షర్టుకో ఎక్కడో పెట్టుకుంటే ఘమఘమలాడి ఇల్లంతా సువాసన వస్తుంది. కస్తూరి పుష్పం చాలా స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్. అలాంటి పూలను 6 అడుగుల మనిషి అంత గుట్టగా పోసామనుకోండి, కస్తూరి పువ్వుల రాశి. రాశి అంటే గుట్ట. ఎంత పరిమళం! యేసయ్య నిలువెత్తు పరిమళ వాసన మూర్తి భవించిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ కార్డు ఇవ్వనైనా. స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి వర్తమాన భూత భావి షట్కాల వాసి వర్తమాన భూత భావి షట్కాల వాసి అల్ఫా ఓమేగా తానే అల్ఫా ఓమేగా ఆజంతాము మన యేసే జంతాము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరా. ఇంతకు ఇక్కడ తిరకాసి ఏమిటో చెప్తాను. మనకు రక్షకుడు కావాలంటే ఇప్పుడు ఆయన సియోనులో నివసించువాడు, సియోను వాసి కదా. సియోనులో స్వచ్ఛందముగా నివసించువాడు అంటే సియోన్ అంటే విమోచింపబడిన ప్రజలు, సంఘం అని చెప్పారు. అక్కడ ఇష్టపూర్వకంగా వచ్చి నివసిస్తాడు స్వచ్ఛందంగా. మరి వీళ్ళు ఎలా విమోచింపబడ్డారు? కల్వరి శిలువలో ఆయన చేసిన యజ్ఞము ద్వారా విమోచింపబడ్డారు. కల్వరి శిలువలో ఆయన చేసిన యజ్ఞము ద్వారా వీళ్ళు ఎలాగ విమోచింపబడ్డారంటే, ఆయన 3 కాలముల యందును ఏకకాలములో నివసించువాడు. ఆ శక్తి ఆయనకుంది కనుక ఆయన చేసిన కల్వరి శిలువ యజ్ఞం మనందరి పాపముల పరిహారానికి సరిపోతుంది. ఈయన చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకొని బోల్తా పడ్డాడు. నేను ఇంకా పుట్టనే లేదు, నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో దానికి ఆయన ఎట్లా జరిమానా కడతాడు అంటున్నాడు. ఓరి తిక్కలోడా, నువ్వు పుట్టక ముందు కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంకా ఎన్ని లక్షల మంది పుడతారో వాళ్ళందరి పాపాలు కూడా ఆయన ఆల్రెడీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కాలమునకు అతీతుడు. దేవునికి స్తోత్రం. కాలమునకు అతీతుడు, ఆయన స్థలమునకు అతీతుడు.
అందుకే ఆయన రక్షకుడు కాగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎటువంటి కాలాతీతుడో 139వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలా వివరిస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచని. ఇంకా వాళ్ళ అమ్మే చూడలేదు, అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నే చూడలేదు, వాళ్ళ తాతే చూడలేదు. నేను పిండమునై ఉండగా దేవా నీ కన్నులు నన్ను చూచనా. నియమింపబడిన దినములలో ఒక్క దినమైనా జరగకముందే హల్లెలూయా నా దినములన్నీ నీ గ్రంథములో హల్లెలూయా లిఖితములు ఆయన వ్రాయబడెను. ఇంకా ఈడు పుట్టనే లేదు, క్యారమని ఏడవలేదు, ఒక్కరోజు గడవలేదు, ఇంకా తయారే కాలేదు, అండర్ కన్స్ట్రక్షన్, అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉన్నాడు. ఇంత మాంసం ముద్ద. వీడి లైఫ్లో ఫస్ట్ డే ఇలా గడుస్తుంది, సెకండ్ డే ఇలా గడుస్తుంది, మొత్తం రాసి పెట్టాడు. వీడు ఇన్నిసార్లు తడుపుకొని చెడ్డి మార్చుకుంటాడు, ఇన్నిసార్లు ఆకలేసి పాలు తాగుతాడు. మరి అంతే కదా దినచర్య. వాడు ఈరోజు తప్పటడుగులేస్తాడు. ఫస్ట్ టైం హీ విల్ బిగిన్ టు వాక్. ఫలానా రోజు పరిగెడతాడు, ఫలానా రోజు మొట్టమొదటిసారిగా నాన్న అంటాడు, అమ్మ అంటాడు, తాతయ్య అంటాడు. ఫలానా రోజు స్కూల్కి వెళ్తాడు, ఫలానా రోజు అక్షరాలు దిద్దుతాడు, ఫలానా రోజు వీడికి పెళ్ళవుతుంది. నీకే తెలియదు, ఆయన అన్నీ రాసి పెట్టాడు. మనం పుట్టకముందే కాదండి, భూమి పుట్టకముందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి పుట్టకముందే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవండి దయచేసి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వాళ్ళందరూ. దేవుడు ముందే మనలను ఎరిగి ఉన్నాడు, జగదుత్పత్తి మొదలుకొని. దయచేసి రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయం 29 చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగుటకు దేవుడెవరిని ఎప్పుడు ఎరిగాను? ముందెరిగాను. ముందంటే ఎప్పుడు? ముందు వీడు పుట్టకముందు, వీళ్ళ అమ్మ నాన్న పుట్టకముందు, వీడి వంశమే లేకముందు, అసలు ఆదామే పుట్టకముందు, భూమే పుట్టకముందు దేవుడు కొంతమందిని ఎరిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎరిగి వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాశాడు. పుట్టకముందు ఎలా తెలుస్తుందండి? ఆదామే లేడు, అప్పుడు నేను ఎలా తెలుసు ఆయనకి అంటే? తెలుసు బాబు. ఎందుకంటే ఆదామును చూస్తున్నాడు, ఇప్పుడు వరంగల్లో నేను పుట్టడాన్ని చూస్తున్నాడు, మళ్ళీ నాకు పెళ్లి కావడం, నాకు కొడుకు పుట్టడాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనల్ని చూస్తూనే మళ్ళీ ఒక కంట ఆయనను మళ్ళీ ఏదైనా కూడా చూస్తూ ఉన్నాడు. అంతా ఆయనకు నిత్య ప్రస్తుతం. 3 కాలములు సృష్టికర్త అయిన దేవుని ఎదుట నిత్య ప్రస్తుతము. టైమ్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ బిఫోర్ గాడ్. టైమ్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఫర్ హిమ్. దేవా ఇంతసేపు ప్రసంగం చేస్తున్నావు ఏంటిది అని అంటే, ఏమైంది మరి అంటాడు. ఏమైందంటే లేట్ అయింది కదంటే, లేట్ అంటే ఏంటి అంటాడు. అంటే టైం చాలా గడిచిపోయింది కదా ప్రభువా అంటే, టైం అంటే ఏంటిది అంటాడు.
టైం అంటే ఏంటిదిరా? నువ్వు నాకు అర్థం కాని భాష మాట్లాడుతున్నావు. టైం అంటే ఏంటిది అంటే, ఇదిగో ఈ గడియారంలో అది సవతలు ఇసురు కొట్టండి. ఏందిరా నాకు గడియారం చూపిస్తావు? నా దృష్టికి ఒక దినము 1000 దినాలు సమానం. 1000 దినాలు ఒక దినం సమానం. మీ దృష్టికి ఒక్కరోజు అనుకున్నది, అందులో నేను 1000 రోజులంత కాలాన్ని నేను అనుభవించగలను, పనులు చేయగలను. ఒకటే రోజని మీరు అనుకునేది నేను 1000 రోజులుగా నేను పరిగణిస్తాను. 1000 రోజులని మీరు అనుకునేది నాకు ఒకటే రోజు కింద బుస్మని పాస్ అయిపోతుంది. టైం మేక్స్ నో మీనింగ్, నో సెన్స్ ఫర్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏంటిది టైము? టైం అనేది ఒక భ్రమ. ఆ భ్రమలో మిమ్మల్ని నేను పెట్టాను. మీ స్కేల్కి పెట్టి నన్ను కొలవకండి. నేను కాలమునకు అతీతుడను. టైం ఈజ్ నో ప్రాబ్లం ఫర్ మీ. దేవుని బిడ్డలారా, అటువంటి మహాదేవుడు గనుక ఆయన ఏం చేశాడంటే, ఆదామును సృష్టించక ముందే, ఒక మాట చెప్పి ముగించేస్తాను. ముగించవచ్చా బాబు? ముగించవచ్చా? తయారు హై క్యా? और थोड़ा టైం? సరే, ఇక్కడ ఓ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అది మీరు అర్థం చేసుకోవాలి. మరి ఆయన మనుషులను సృజించక ముందు ఆయనకు తెలుసు. కొంతమంది అంటారు, ఆదామును సృష్టించక ముందు ఆయన తప్పు చేస్తాడని తెలియదా? తెలిస్తే మరి ఆదామును సృష్టించడం మానేసేయచ్చు కదా. ఆదామును సృష్టించని మరి హవ్వను ఎందుకు చేయాలి? హవ్వను ఎందుకు చేయాలి? హవ్వను చేస్తే చేశాడు, మరి ఆ సర్పాన్ని ఎందుకు రానివ్వాలి అంటే, అవునులే మరి సలహా చెప్పడానికి మనం అక్కడ లేనందుకు దేవుడు పాపం ఇన్ని పొరపాట్లు చేసినట్టున్నాడు అనుకోవాలి. ఈ మాత్రం తెలివితేటలు ఆయనకు లేవండి. భూమికి పునాది వేయకముందే నేను భూమి మీద ఆదామును సృష్టిస్తాను, హవ్వను సృష్టిస్తాను. వాళ్ళు తప్పు చేస్తారు, నాకు దూరం అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళకి ఇన్ని కోట్ల మంది జన్మిస్తారు. మొత్తం మానవ జాతి చరిత్ర 6000 ఏండ్లలో నేను రెండవసారి వచ్చి భూమిని సాతాను అధికారము నుండి విమోచించి నీతి రాజ్యం భూమి మీద స్థాపించే దినము దాకా ఎన్ని కోట్ల మంది పుడతారు, ఒక్కొక్కడు ఎన్ని లక్షల పాపాలు చేస్తాడు, ఆ లెక్కంతా ఆయన కాలములో సంచరించి చూశాడు. కాలములో సంచరించి అందరి పేర్లు రాశాడు. నా దినములన్నీ రాశాడంటే ఆ దినములో ఏమేం చేశామో రాయడా? ఎన్నిసార్లు ఎవరితో గొడవాడుకున్నావు, ఎన్ని అబద్ధాలు చెప్పి అన్నీ రాయడా? మరి అన్నీ రాశాడు. రాసి ఒకవేళ 1,00,000 కోట్ల పాపాలు ఉన్నాయి అనుకోండి, అన్నీ కలిసి, అందుకు ఆయన ఒక చెక్ రాసి ఇచ్చాడు శిలువ మీద. ఈ అప్పంతా తీరడానికి మరి 1,00,000 కోట్ల పాపాల లెక్క పూర్తి అగునట్లుగా నా రక్తములో ఉండే పుణ్యఫలము, దాని పుణ్యకార్యము అన్నాడు. ఏమండి, పాపానికి విరుగుడుగా మనం పుణ్యాలు చేయాలనుకుంటున్నారు. కాదు, ఆయన చేసిన ఒక్క పుణ్యకార్యం. రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానం మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమైన ఒక్క పుణ్యకార్యం. ఆ ఒక్క పుణ్యకార్యం ఎవరు చేశారు? యేసు శిలువ మీద మన కొరకు మరణించి మళ్ళీ లేచాడు.
ఓ చెక్ రాసి ఇచ్చారు. దీంట్లో పుణ్యం ఎంత ఉందంటే మరి సరిపోతుందా సార్? 1,00,000 కోట్ల పాపాలు ఉన్నాయి మొత్తం. ఉదాహరణకు చెప్తున్నా. అంటే ఒరే పిచ్చోడా, 1,00,000 కోట్లు కాదు, కోటి కోట్లైనా, ఎన్ని కోట్ల పాపాలైనా వాటిని మించినటువంటి పుణ్యము, వాటిని మించినటువంటి పాపములను పరిహరించే అధికారము, శక్తి నా రక్తంలో ఉంది. ఎందుకంటే నా రక్తములో ఉన్నటువంటి జీవము అనేది నాశనము లేని జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడిన ప్రధాన యాజకుడు వచ్చి ఉన్నాడు. నాశనము లేని జీవానికి, జీవం అంటే ప్రాణం, నాశనము లేని ప్రాణం. ప్రాణం అనేది ఎక్కడుంటుందంట? లేవియాకాండం 17:11 ప్రకారం ప్రాణము రక్తంలో ఉంటుంది. యేసు ప్రభు యొక్క రక్తంలో నాశనము లేని ప్రాణం ఉంది. అంటే ఎంత తోడినా అయిపోదు. ఇంకా ఎంతమంది పుట్టని, ఎన్ని పాపాలైనా కానీ వాటన్నిటికీ సరిపడ్డంత జీవము, ప్రాణశక్తి యేసు ప్రభులో నుంచి ఊరుతానే ఉంటుంది. ఎప్పటికీ ఎండిపోని పుణ్య ఊట, ఎప్పటికీ ఎండిపోనటువంటి పాప పరిహారక శక్తి యేసులో ఉంది. ఇంకొక 1000 ఏళ్ళు ఈ లోకం బ్రతికిన, ఇంకొక 1000 కోట్ల మంది, 1,00,000 కోట్ల మంది పుట్టిన వాళ్లకు కూడా సరిపడ్డంత పుణ్యం యేసయ్య రక్తంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగెలాగుంటుందండి, మేము ఒప్పుకోమంతే అని మన దేశంలో కుహనా దేశ భక్తులు అంటారు. వాళ్ళ కొరకు చిన్న తాలింపు వేసి ముగిస్తాం. ఆఖరణ ఏంటంటే, భూమికి పునాది వేయక ముందు యేసయ్య బలి అయినాడని బైబిల్ చెబుతున్న మాట పురుష సూక్తములో కూడా 1వ అధ్యాయంలోనే చెప్పబడింది. పంచసూక్తములు ఉన్నాయి. మన్యు సూక్తము, భూ సూక్తము, పురుష సూక్తము. ఈ పురుష సూక్తం ఏంటంటే సృష్టికర్తను గూర్చినటువంటి, సృష్టి కార్యక్రమమును గూర్చినటువంటి చిన్న పుస్తకం. మీరు ఎవరైనా సరే తిరుపతిలో మీ బంధువులు ఉంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ లైబ్రరీ, పుస్తకశాల ఉంటుంది. పురుష సూక్తం అమ్ముతారు, మీరు తెచ్చుకోండి. ఎక్కువ ఖరీదే ఉండదు. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినా మీరు కొనుక్కోవచ్చు. నేను అక్కడే కొనుక్కున్నా. పురుష సూక్తము, అందులో దేవతలు ఆది సంభూతుని పుట్టించినారు. దేవతలు ఆది సంభూతుని పుట్టించినారు, జన్మింపజేశారు. తర్వాత దేవతలు ఆది సంభూతునికి ఆదేశం ఇచ్చారు. ఆది సంభూతుడా, ఇప్పుడు విశ్వమును సృష్టించు. విశ్వాన్ని సృష్టించు అంటే ఆయన సరే సృష్టికి పూనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, సృష్టి జరగక ముందు ఒక యజ్ఞం జరిగితే బాగుండు కదా అని. ఎందుకు యజ్ఞం జరిగితే బాగుంటుంది అంటే, నేను విశ్వాన్ని సృష్టించినాక అందులో దేవతలు పుడతారు, రాక్షసులు పుడతారు, సజ్జనులు పుడతారు, దుర్మార్గులు పుడతారు. అన్ని రకాల నేరాలు, ఘోరాలు, పాపాలు, పుణ్యాలు అన్నీ జరుగుతాయి. కనుక ముందస్తుగానే జరగబోతున్న సకలమైన ఘోర
నేరాలకు ముందుగానే పరిహారముగా నేను ఒక యజ్ఞాన్ని చెయ్యాలని చుట్టూ చూశాడట. పురుష సూక్తంలో రాయబడి ఉంది ఈ మాట. చుట్టూ చూస్తే ఒక మేక దొరకలేదు. సృష్టి అప్పటికింకను జరిగి ఉండని కారణము చేత యజ్ఞ పశువు దొరకలేదు. మేకలు ఎక్కడ దొరుకుతాయండి? సృష్టి చేయలేదుగా ఈయన ఇంకా. మరి యజ్ఞం జరగడం అయితే విధాయకము తప్పదు. యజ్ఞం జరిగిన తర్వాతనే సృష్టి చేయాలి. కానీ సృష్టి జరిగితేనే యజ్ఞ పశువు దొరుకుతుంది. పిచ్చి కుదిరితేనే పెళ్ళవుతుంది, పెళ్ళవుతేనే పిచ్చి కుదురుతుంది అన్నట్టు. సృష్టి జరిగితేనే మేక దొరుకుతుంది, మేక దొరికితేనే యజ్ఞం జరుగుతుంది. ఎలాగానే చుట్టూ చూసి ఏ మేక లేదు కనుక ఇప్పుడు నేనే మేకనైపోతా, నేనే యజ్ఞమైపోతాననుకొని ఒక కత్తి తీసుకొని ఆది సంభూతుడు విరాట్ పురుషుడు తన మెడ తానే నరుక్కున్నాడు. తన్ను తానే యజ్ఞముగా బలిగా అర్పించుకున్నాడు సృష్టికర్త ఆది సంభూతుడు. ఇది పురుష సూక్తములో వ్రాయబడింది. తర్వాత మరి తలకాయ నరికితే అవతల గిరిపడింది. మరి ఇప్పుడు సృష్టి ఎవరు చేస్తారు? ఆయన దేవుడే గనుక మరలా ఆ తలను తానే అతికించుకొని బ్రతికి పునరుద్ధానుడై తాను జరిగించినటువంటి ఆ యజ్ఞములోని పుణ్య ఫలము మీద ఆధారపడి ఈ సకల బ్రహ్మాండమును సృష్టించినాడు అని పురుష సూక్తం చెబుతున్న సృష్టి కథనం. బైబిల్ అదే చెప్పింది. ఆయననే మేము యేసు ప్రభు అని పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనను రక్షకుడని మేము పిలుస్తున్నాం. ఆయనను రక్షకుడని లోకానికి ప్రకటించి పరిచయం చేస్తున్నాం. ఇంకా జరగని పాపాల కొరకు ఎలాగ జరిమానా చెల్లిస్తాడు అని వెటకారం చేశారు కదా. ఎలా చెల్లిస్తాడంటే పురుష సూక్తములోని ఆది సంభూతుడు చేసినట్లు యేసయ్య చేశాడు. వాస్తవానికి పురుష సూక్తం చెబుతున్న ఆది సంభూతుడు ఇంకెవరో కాదు, మరియ కుమారుడైన యేసయ్య ఆది సంభూతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, త్రికాలములలో ఉన్నాడు ఆయన. ముందుకు చూశాడు. ఇంకా సృష్టి చేయకముందు కాలంలో ముందుకు చూశాడు. నా విశ్వచరిత్ర గ్రంథం చదవండి. సృష్టి ప్రారంభించకముందు ఆయన కాలములో సంచరించాడు. కాలం యొక్క ముగింపు దాకా వెళ్ళి చూశాడు. ఓహో, ఎన్నెన్ని మంచి పనులు జరగబోతున్నాయి, ఎన్నెన్ని ప్రమాదాలు, ఉపద్రవాలు, దోషాలు జరగబోతున్నాయి, అన్నీ చూశాడు. అయినా పర్లేదు, వీటన్నిటిని నేను సవరించగలను, నాకంత ధైర్యం ఉంది, శక్తి ఉంది, కమాన్ సృష్టి చేసేద్దాం. ఎలా చేస్తావు? ఎంతోమంది దేవదూతలు తిరుగుబాటు చేస్తారు, మానవులు తిరుగుబాటు చేస్తారు, ఎన్నెన్నో పాపాలు జరుగుతాయి. పర్వాలేదు, వాటన్నిటికీ నీ పరిహారంగా ముందుగానే నేను బలి అవుతానని చెప్పి ఆయన బలి అయి దేవుని మనోప్రపంచం, అసలైన ప్రపంచం, ఇదంతా నీడ, దేవుని అసలైన వాస్తవిక ప్రపంచం మనోప్రపంచంలో ఆయన బలి అయి లేచి ఆనాడు జరిగిన యజ్ఞ ఫలమును బట్టి ఈ బ్రహ్మాండమంతటిని చేశాడు. అందుకే దేవదూతలు తిరుగుబాటు చేసినా ఆయన ఏం బాధపడలేదు, భయపడలేదు, ఆశ్చర్యపడలేదు, షాక్ తినలేదు. ఆదాము హవ్వలు తప్పు చేసినా ఆయన ఏమి దిగ్భ్రాంతికి గురిగాలే. నువ్వు నేను తప్పు చేసినా, అరే నువ్వు పుట్టకముందే నీ పాపములన్నిటికీ పరిహారము నేను సిద్ధపరిచాను అని ఆయన
ప్రశాంతంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మనో ప్రపంచంలో జరిగినటువంటి ఆ వాస్తవ యజ్ఞమే దేవుని బిడ్డలారా కాలములో ప్రవేశించి గొల్గొతా కొండ మీద, కల్వరి కొండ మీద, సిలువ మ్రాను మీద ఆయన దాన్ని మరలా సేమ్ చిన్న స్కిట్ మళ్ళీ ప్లే చేసినట్టు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్కిట్ బాగుంటే వన్స్ మోర్ అని అరుస్తాం కదా, అలాగనమాట. వాస్తవ యజ్ఞం ఎప్పుడో జరిగింది. తర్వాత దాని యొక్క పునశ్చరణం కల్వరి కొండ మీద జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తునందు ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తునందు ఎరిగియుంటి భూమి పునాది వేయకముందే, భూమి పునాది వేయకముందే, ఆకాశము సహాలేకున్నప్పుడే, ఇలా పర్వతములు నిలువకముందే, కనబడు ప్రతిదియు కలుగకముందే ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తునందు పరమున కూటము జరుగకముందే, పరమున కూటము జరుగకముందే, రక్షణ వెలుగు కురాకున్నప్పుడే, ప్రాయశ్చిత్తపు బలి కానప్పుడే, యేసు రూపమిల ఏర్పడ నిల్చితివే యెహోవా యేసుక్రీస్తునందు నిర్ణయించితి. ఆదామౌవల చేయకముందే, ఆదామౌవల చేయకముందే, పరముహనోకు తరలకముందే, నోవహు నీతో నడువకముందే, పితయ అబ్రామును పిలువకముందే, పేరున పిలచితివే యెహోవా యేసుక్రీస్తునందు పేరున పిలచి. ఆదామవ్వల జయ్యకముందే, పరము హనోకు తరలకముందే, పిత అబ్రామును పిలవకముందే, ఒరే రంజి తోఫీర్ అని పిలిచారు. అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఆదామునే చేయకముందు రంజి తోఫీర్ ఎక్కడ ఉన్నాడండి? నీ పేరు పిలిచాడు, అందుకని నువ్వు ఇక్కడ కూర్చున్నావు. నీ పేరు పిలిచాడు. ఊరికన్నా నువ్వు రాలే ఇక్కడికి. ఆదామునే సృష్టించకముందు నిన్ను పిలిచాడు, నిన్ను ఎరిగాడు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. అరే ఆదామే లేకముందు నేను ఎలాగున్నానంటే, అరే బాబు, ఆదాము లేని కాలములో నీవు లేవు, కానీ నీవున్న కాలములో దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదామును చెయ్యకముందే నీవు పుట్టిన కాలం దేవుడు చూస్తున్నాడు. అప్పుడే నీ పేరు, ఊరు, ఇంటి పేరు అంతా రాసి వీడి అప్పు ఇంత అని చెప్పి అప్పుడే రాసుకున్నాడు. ఇలాగా మనుషులందరి పాపాలు
కలిసి ఎంత మూట తయారైందో, ఎంత జరిమానా చెల్లించాలో దానికంటే 1,000,000 రెట్లు ఎక్కువ సిలువలో కట్టేశాడు. అందుకే యేసు చేసిన యాగం అటు ఆదాముకు సరిపోతుంది, ఇటు నాకు నీకు సరిపోతుంది, ఆఖరణ పుట్టే మనిషికి కూడా సరిపోతుంది. సర్వమానవ కోటికి మాత్రమే కాదు, సర్వ విశ్వానికి సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వ పాపములను మోసే యాగా పశువిదే, యాగా పశువిదే, యాగా పశువిదే. విశ్వ పాపములను మోసే యాగా పశువిదే, యాగా పశువిదే, యాగా పశువిదే. కోసి చీల్చి వధయై పారే యేసు రక్తము, కోసి చీల్చి వధయై పారే యేసు రక్తము, 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 యేసు రక్తము. పొర్లి పొర్లి పారుతుంది అరుణ నది కల్వారిలో, పొర్లి పొర్లి కల్వరిలో పారుచున్న యేసు స్వామి రుధిరము, రక్తము సకల బ్రహ్మాండములు ఉండే కోట్ల ప్రపంచాలకు సరిపోతుంది అని నేనేదో నోరు జారలేదు, బైబిల్ చెప్పింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని, హల్లెలూయా. ఆయన శిలువ రక్తము చేత ఏమి చేసి, సంధి 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 చేసి, ఆయన ద్వారా సమస్తం, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టమైన. భూమి మీద ఉన్నవన్నీ ఎవరి ద్వారా తండ్రితో సమాధానపడాలి? యేసు రక్తము ద్వారా. పరలోకములో ఉన్నవి కూడా ఎవరి ద్వారా సమాధానపడాలి? యేసయ్య రక్తం మొత్తం బ్రహ్మాండానికి అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం విశ్వం లెక్కంతా చూసుకున్నాడు. విశ్వం లెక్కంతా చూసుకొని వెరీ సింపుల్, జరగడానికి అవకాశం ఉన్నన్ని ఎన్ని పాపాలు, ఎన్ని అప్పులు, వాటి రుణము, వాటి విలువ ఎంత అంటే 1,00,00,000 రూపాయలు సరిపోతే తండ్రి అన్నాడు అనుకో. అంటే 1,00,00,000 అంటే ఎంతరా? ఒకటి పక్కన 7 సున్నాలు. 7 సున్నాలు ఏమిటా తిక్కలోడా? 70 సున్నాలు రాయిపో అని చెక్ రాసి ఇచ్చేసి. యేసు ప్రభు రక్తములో ఉన్నటువంటి నాశనము లేని జీవం, అది కూడా సరిపోదేమో అన్నన్ని పాపాలు చేసే శక్తి మనకు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని తప్పులు నువ్వు చేయడం నీకు చేత కాదు. నువ్వెన్ని చేయగలవో, నీ బ్రతుకెంత? 100 సంవత్సరాలు, రోజు 1,00,000 పాపాలు చేయగలవా? ఒకవేళ రోజు 1,00,000 చేస్తే అప్పుడు 100 సంవత్సరాలకు లెక్కేసుకో, ఒక ఫిగర్ వస్తుంది కదా. అబ్బో, ఇన్ని రూపాయలు జరిమానా చెల్లించాలి అనుకొని యేసయ్య రాసిన చెక్కు చూసావనుకో, నువ్వు అనుకున్న ఫిగర్కు పక్కన ఇంకా 100 సున్నాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే సృష్టికి పూర్వమే బలి అయిన దేవుడు
సృష్టి జరిగిన తర్వాత యజ్ఞ పశువుగా శిలువలో ప్రత్యక్షమైన దేవుడు మన యేసునాథుడు. ఆయనే వేదవేద్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనుక జరగబోతున్న పాపాలకు ముందే ఆయన చెల్లించడం పెద్ద జోకు అనడము బుద్ధిహీనత. ఎందుకంటే మన పాపముల యొక్క పరిహారము కొరకు జరిమానా చెల్లించిన, క్రయధనము చెల్లించిన ఈయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నివసించువాడు. ఆయన కాలమునకు అతీతుడు. కాలమే ప్రారంభం కాకముందు, మానవ జాతే ప్రారంభం కాకముందు, భూమికి పునాది వేయకముందు ముందు జాగ్రత్త చర్యగా యజ్ఞమైనటువంటి విరాట్ పురుషుడు, ఆది సంభూతుడు. ఆయనే పురుష సూక్తంలో కనపడుతున్నాడు. ఆయనే ప్రకటన గ్రంథంలోను, యోహాను సువార్తలోను, బైబిల్ అంతటా కనబడుతున్నాడు. అది జోకు కాదు. మనం పుట్టకముందు, మన జాతి పుట్టకముందు, మన జాతి విమోచన కొరకు జరిమానా చెల్లించినటువంటి యేసయ్యను గూర్చిన వార్త జోకు కాదు. దేవుని యొక్క సర్వాతీతమైన తత్వానికి, అన్నిటికీ మించిన ఆ తత్వానికి అద్భుత నిరూపణ శిలువ యజ్ఞం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన స్థలమునకు మించినవాడు, కాలమునకు మించినవాడు, అన్ని పరిమితులకు మించినవాడు. గనక యేసు ఒక్కడు మాత్రమే మనకు రక్షకుడు కాగలడు. ఇంకెవడు కాలేడు. అన్ని మతాలను మేము గౌరవిస్తాం, కానీ మా పాప క్షమాపణ కొరకు మాత్రం పురుష సూక్తములో చెప్పబడిన ముందుగా యజ్ఞమైన ఆది పురుషుడే, ఆది సంభూతుడే కావాలి. ఆయన ఇంకా ఎక్కడా మనం కనపడలేదు. బైబిల్లో మాత్రం చరిత్ర పురుషుడిగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మన దేశ ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించగలుగునట్లుగా దేవుడు తన పరిశుద్ధాత్మను కుమరించి అందరి మనోనేత్రాలు వెలిగించి మన దేశ ప్రజలందరినీ కూడా నిత్య మోక్షానంద మహిమలోనికి చేరునట్లుగా దేవుడు సిద్ధపరుచున్నట్లు, కరుణించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము నాయనా. యేసయ్యా నీకు స్తోత్రాలు. దేవుని మహిమ స్వరూపి అయ్యున్న, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరిచే సువార్త ప్రకాశము వారికి కనబడకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసింది. తర్కిస్తున్నారు, వాదిస్తున్నారు, సత్యానికి దగ్గరగా వస్తున్నారు, కానీ వెంట్రుక వాసంత దగ్గరగా వస్తున్నారు, మళ్ళీ దూరం వెళ్ళిపోతున్నారు. దేవా, నీ పరిశుద్ధాత్మను మీరు కుమ్మరిస్తే తప్ప ఎవరి కళ్ళు తెరవబడవు తండ్రి. యేసు ఎవరో అందరూ తెలుసుకొనున్నట్లుగా మేము వాదిస్తే మా మీద పగబెట్టుకుంటున్నారు తండ్రి. వాదములో ఓడిపోయి మా మీద పగబెట్టుకుంటున్నారు. కానీ మీరే వారి కన్నులు తెరవండి. మా ప్రభువా, నీకు వందనాలు. దేవా, అందరికీ కనబడండి, అందరితో మాట్లాడండి. దేవదాసయ్య గారు నేర్పిన ప్రార్థన చేద్దాం. దేవా, అందరికీ కనబడండి నాయన, నాకును కనబడండి, అందరితో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. దిగిరండి తండ్రి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, నీ వాక్యాన్ని మీరు పంపించారు, నీకు స్తోత్రం. అందరూ నీ వాక్యాన్ని గ్రహించి జీర్ణించుకొని మా దేశపు
ప్రాచీన గ్రంథాలలో కూడా ఉన్న సాక్ష్యాన్ని, బైబిల్లో ప్రకటించబడినటువంటి క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని సమన్వయపరచి సత్యమేమిటో గ్రహించి మోక్షరాజ్య వారసులు కావడానికి మీరే సహాయము చేసి పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని త్వరగా తిరిగి రానయ్యున్నటువంటి, తొందరగా అతి త్వరలోనే వధువు సంఘముగా మమ్మల్ని చేర్చుకొని వివాహమాడి పట్టపురాణిగా విశ్వసింహాసనం మీద కూర్చోబెట్టడానికి అతి త్వరగా రానయ్యున్న పునరుద్ధానుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడెల్లప్పుడూ దైవాన్వేషకులందరికీ సదాకాలము తోడయుండి సర్వసత్యములోనికి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునికి జై. ప్రభు యేసు రక్తమునికి జై. దేవునికి స్తోత్రం.